హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి గ్రూప్ ఏ, గ్రూప్ బి అనే పొజిషన్స్ పడ్డాయి. గ్రూప్ సి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం అన్ని పొజిషన్స్ కలిపి 20 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. శాలరీ అనేది 60,000, 80,000 మీ గ్రూప్స్ బట్టయితే ఉంది ఫ్రెండ్స్. కేటగిరీ పే స్కేల్ని బట్టయితే ఉంటుంది. దీంట్లో అయితే వెల్లాన్గా టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్లు జాబ్స్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి. దీనికి అర్హత అయితే వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కింద ఆధ్వర్యంలో వస్తుంది కాబట్టి ఎనీ నేషనల్ సిటిజన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాము. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్ నోటిఫికేషన్ చెప్తాను, అండ్ ఫీ ఎంత ఉంది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి, డీటెయిల్గా అర్థమవుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో గ్రూప్ సి పోస్టులు అనేది ఉంది కదా, టోటల్ 20 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ సి గురించి చెప్పబోతున్నాను, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి. టెక్నికల్ అసిస్టెంట్ పే లెవెల్ 5 అయితే ఇస్తారు. ఒక పొజిషన్ ఉంది, 32 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ లెవెల్ 5 శాలరీ, ఒక పొజిషన్ ఉంది. ఓబీసీ కేటగిరీ, 32 ఏజ్ అయితే ఉంది. ఆఫీస్ అసిస్టెంట్ అయితే వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయి. మీ ఏజ్ అనేది 32 ఉండాలి. స్టెనోగ్రాఫర్ అయితే వచ్చేసి 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ల్యాబొరేటరీ అటెండెంట్కి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏజ్ 32 ఇయర్స్ అయితే ఉండాలి. కంపల్సరీగా ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. అండ్ శాలరీ అయితే వచ్చేసి మీరు పొజిషన్ బట్టి మీకు లెవెల్ 1 ఉంది, లెవెల్ 2 ఉంది, లెవెల్ 4 కూడా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు గ్రూప్ బి పొజిషన్స్ అయితే చూద్దాము. గ్రూప్ బి పొజిషన్స్కి చూసే ముందు ఒక్కసారి ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి చూడండి. క్లియర్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడే విధంగా అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ ముందుకు తీసుకొస్తాము. అండ్ మీరు చేసే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్సే మాకు ఇప్పటికీ మోటివేషన్గా ఉండి ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికైతే డ్రైవ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ వంతుగా అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే వచ్చేసి గ్రూప్ బి పొజిషన్స్ అయితే చూసేద్దాము. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్. సెక్షన్ ఆఫీసర్ అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక వేకెన్సీ అయితే ఉంది. సీనియర్ అసిస్టెంట్కి అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో, ఏ కేటగిరీ యొక్క వేకెన్సీ పక్కన బ్రాకెట్లో అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. అసిస్టెంట్ సెక్యూరిటీ, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ ఏజ్ అనేది 35 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే గ్రూప్ ఏ పోస్టులకి అయితే డిప్యూటీ రిజిస్టర్ బై డిప్యూటేషన్ ఫ్రెండ్స్. ఈ డిప్యూటేషన్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంకొక గవర్నమెంట్ జాబ్కి మీరైతే డెప్యూటేషన్ బేసిస్ మీద అయితే రావచ్చు. బట్ ఇవైతే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి యూజ్ అవుతుంది. సో నేను స్కిప్ చేస్తున్నాను. సీనియర్ సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అసిస్టెంట్ రిజిస్టర్, నెట్వర్కింగ్ రిజిస్టర్ అని చెప్పేసి పొజిషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఏ కేటగిరీలో ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి. అండ్ ఏజ్ అనేది ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ కొన్నిటికి 40 ఇయర్స్ ఉంది, కొన్నిటికి బిలో 62 ఇయర్స్ ఉంది. అలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. అండ్ దీనికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ అప్లికేషన్ అనేది యాక్టివేట్ అయింది ఫ్రెండ్స్ 21/6 నుంచే. లాస్ట్ డేట్ 19/7/2024. మీకు నోటిఫికేషన్ లింక్ కొరిజెండం అంటే ఏదైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఈ లింక్ని నాన్ టీచింగ్ ప్రాజెక్ట్ స్టాఫ్లో చూసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి ఈ లింక్ అయితే ఇచ్చారు, నేను క్లియర్గా చూపిస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యూటేషన్ బేసిస్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్కువ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఉంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. నేను డిప్యూటేషన్ ఉన్న క్వాలిఫికేషన్స్ అన్ని తీసేస్తున్నాను. అండ్ సీనియర్ సిస్టమ్ అనలిస్ట్కి బీఈ బీటెక్ అయితే ఉండాలి, 55 మార్క్స్, లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, ఎంటెక్ చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
అలాగే ఈ పొజిషన్స్కి గ్రూప్ ఏ పొజిషన్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉండి కంపల్సరీగా మీరు నెట్ క్వాలిఫై అయిపోయి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇదంతా ఐఏ క్వాలిఫికేషన్. అసిస్టెంట్ రిజిస్టర్ మాస్టర్ డిగ్రీ 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ అయితే బీఏ బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సెక్షన్ ఆఫీసర్కి డిగ్రీ చేసి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అసిస్టెంట్ ఇంజనీర్కి అయితే బీటెక్ డిగ్రీ చేసి 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా బ్యాచిలర్ డిగ్రీ చేసి హోల్డింగ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ ఆర్ మోటార్ సైకిల్ యొక్క లైసెన్స్ అయితే ఉండాలి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్లో మినిమం 5 years వర్కింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసి మీకు స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ ఇంగ్లీషు ఇంత స్పీడ్ ఉండాలి, అలాగే హిందీ ఇంత స్పీడ్ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ గ్రూప్ సి పొజిషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ సికి అయితే బ్యాచిలర్ డిగ్రీ 3 years చేసి మీకు ఎక్స్పీరియన్స్ షుడ్ బి యూనివర్సిటీ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసి మీకు డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో కానీ అట్లా ఉండి మాస్టర్ డిగ్రీ అయితే ఎక్స్పీరియన్స్ లేదు, లేదా మీకు బ్యాచిలర్ డిగ్రీ అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆఫీస్ అసిస్టెంట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఆఫీస్ అసిస్టెంట్గా కానీ లోయర్ డివిజన్ క్లర్క్గా కానీ ఇంకా టైపింగ్ స్పీడ్ అనేది ఇది వచ్చైతే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్, లేదా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యు అటానమస్ బాడీస్లో ఉన్నా పర్వాలేదని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ స్టెనోగ్రాఫర్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండి ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చైతే ఉండాలి. అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ మినిమం 2 years వర్కింగ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ చూడండి ల్యాబొరేటరీ అటెండెంట్కి 10+2 అంటే ఇంటర్మీడియట్ అర్హతతోనే ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. 10 లేదా 10th పాస్ అయిపోయి మీకు ల్యాబొరేటరీ రిలేటెడ్ టెక్నాలజీలో స్కిల్ సర్టిఫికెట్ ఉన్నా మీరు ఎలిజిబుల్. సో ఇక్కడ గ్రూప్ ఏ పొజిషన్స్కి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్కి అయితే ఎటువంటి ఫీ లేదు. గ్రూప్ బి గ్రూప్ సి కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే లేదు. ఇక్కడ చూడండి ఇలా కిందకు వచ్చినట్లయితే ఇంకా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి క్లియర్గా. సో ఇప్పుడు నేను అప్లై చేసే విధానం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి నాన్ టీచింగ్ స్టాఫ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది నోటిఫికేషన్. ఇక్కడ లింక్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయడంతో ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ సైన్ ఇన్ అంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు ఎప్పుడైనా సైన్ చేసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి వెరిఫికేషన్ కోడ్ ఇవ్వండి. లేదు అంటే మాత్రం ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు. లాగిన్ అంటే ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసుకోమని. సో డోంట్ యూ హ్యావ్ అకౌంట్ సైన్అప్కి అయితే నేను వెళ్తున్నాను. సైన్అప్కి వెళ్ళడంతోటి ఇలా అయితే వస్తుంది. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్, వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసి సైన్అప్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ లాగిన్ చేసుకున్న వెంటనే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిలో. నేను ల్యాబొరేటరీ అసిస్టెంట్కి అయితే అప్లై చేస్తున్నాను. సో ఆర్గనైజేషన్ యూనిట్, సో యూనివర్సిటీ క్యాంపస్ అని చెప్పేసి క్లియర్గా ఇస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అదే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండిడేట్ కేటగిరీ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మెన్షన్ చేయండి. సో మీరు పీడబ్ల్యూటీ కింద వస్తారంటే నేను నాట్ అప్లికబుల్ పెడుతున్నాను. ఐ హ్యావ్ రెడ్ అండ్ ద అడ్వర్టైజ్మెంట్ అండ్ ఫుల్ ఆఫ్ దిస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి వస్తుంది. సో నేను చెక్ వేకెన్సీ అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కింద అయితే వచ్చేసి నేను లాగిన్ చేసిన వెంటనే ఇది నేను ప్రీవియస్గా అప్లై చేసిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. 2023లో అప్లై అయితే చేశాను జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. సో ఇప్పుడు కొత్తగా అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. దీన్ని అయితే చూడండి, మీరు కింద అయితే ఇగ్నోర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చెక్ వేకెన్సీ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు అన్రిజర్వ్డ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయని చూపిస్తుంది నాకు. సో నేను ఎలిజిబుల్, నేను అన్రిజర్వ్డ్ కేటగిరీకి నాకు 3 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తుంది. అందుకే అప్లై బటన్ అయితే చూపించింది. సో నేను అప్లైకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్ నేను యారో చూపిస్తున్నాను కదా, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, రీసెర్చ్, మిస్సెల్లేనియస్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ డిక్లరేషన్ వాళ్ళు అది అప్లోడ్స్, ప్రివ్యూ అన్నీ చేసి సబ్మిట్ చేసినట్లయితే పేమెంట్ ఆప్షన్కి అయితే తీసుకొస్తుంది. సో ఇప్పుడైతే వచ్చేసి మీ సాల్యుటేషన్ మిస్టరా, మిస్సా, డాక్టరా అది ఇచ్చేసి మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ జెండర్ మెన్షన్ చేయండి.
అలాగే మీ నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, మీ మ్యారిటల్ స్టేటస్ మెన్షన్ చేయండి, మీ పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఏదైతే అది, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ కంట్రీ కోడ్ ఏంటో మెన్షన్ చేయండి. ఇండియా అయితే మీరు ఇండియాలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇండియాలోకి వెళ్ళేసి ఇండియా చెక్ చేసుకోండి. సో మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ కంట్రీ కోడ్, ఏరియా, ల్యాండ్ లైన్, రిలీజియన్గా ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎంప్లాయ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీయా, మీరు ఎంప్లాయ్ కానీ ఏమన్నా యూనివర్సిటీ ఎంప్లాయ్, ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా, నోనా, ఎక్స్ సర్వీస్ మ్యాన్. అలాగే అడ్రస్ లేన్ 1, లేన్ 2, కంట్రీ, స్టేట్, పిన్ కోడ్ అవన్నీ ఇచ్చేసి సేవ్కి అయితే వెళ్ళండి. సేవ్కి వెళ్తే ఎడ్యుకేషన్కి అయితే తీసుకెళ్ళి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఎడిట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూపించిన డీటెయిల్స్లో ఏమైనా రాంగ్గా ఉంటే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుని డేట్ అయితే మీరు ఏదైతే ఉందో అది చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఎడ్యుకేషన్కి అయితే తీసుకొచ్చింది. సో మీ 10th క్లాస్ ఎక్కడ పాస్ అయ్యారు, 12th క్లాస్ ఎక్కడ పాస్ అయ్యారు, మీ గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇచ్చేసి లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్ అయితే ఎంఫిల్, పిహెచ్డీ అయితే పిహెచ్డీ. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఇచ్చేసి నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఎక్స్పీరియన్స్కి అయితే వచ్చాము. ఎక్స్పీరియన్స్లో నేమ్ ఆఫ్ ద పోస్ట్, టైప్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు ఎక్కడ పనిచేశారు ప్రీవియస్గా, ఎంత అమౌంట్ తీసుకున్నారు, సో ఎందుకు మానేశారు, ఇలా డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇన్ ద ప్రజెంట్ పోస్ట్, మీ ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళినట్లయితే రీసెర్చ్ ఆప్షన్ అయితే వస్తుంది. రీసెర్చ్ ఆప్షన్లో మీ పబ్లికేషన్స్, ఏమన్నా బుక్స్ కానీ చాప్టర్స్ కానీ రాస్తారా, ఏమన్నా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేశారా, ఇవన్నీ చేతే ఇవ్వండి. ఒకవేళ మీరు ఏది చేయకపోతే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ సెక్షన్లో మిస్సెల్లేనియస్ వస్తే వస్తుంది. టైం రిక్వైర్డ్ టు జాయిన్ అయితే వచ్చేసి డేస్లో ఇమ్మీడియట్ జాయిన్ అయితే పెట్టండి. డేస్ అన్నారు కదా, 0 days అని పెట్టినట్లయితే ఇమ్మీడియట్గా వస్తుంది. మీకు 10 days 1 dayనా ఏదైతే ఇవ్వండి. డూ యూ హ్యావ్ కంప్యూటర్ ప్రొవిజన్స్ అంటే ఎస్ పెట్టండి. ఒకవేళ వస్తే కైండ్లీ డిస్క్రైబ్ ద కంట్రిబ్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ వేర్ యూ హ్యావ్ వర్క్డ్. సో మీరు ఎక్కడైనా పని చేసినట్లయితే కైండ్లీ డిస్క్రైబ్ యువర్ కంట్రిబ్యూషన్. సో మీరు అక్కడ ఏం కంట్రిబ్యూట్ చేశారో మీ ఇన్స్టిట్యూషన్లో అది కంట్రిబ్యూట్ చేయండి. వాట్ మేక్స్ యూ సూటబుల్ ఫర్ ద పోస్ట్ యూ హ్యావ్ అప్లైడ్. సో ఈ పోస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎందుకు అప్లై చేశామంటే నేను నాకు ప్రీవియస్గా ల్యాబొరేటరీ అసిస్టెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే నాకు సో పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంది. నేను ల్యాబొరేటరీ అసిస్టెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి. సో ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ అని చెప్పేసి కొన్ని వర్డ్స్లో 500 wordsలో రాసేసి పెట్టండి. హానర్స్ అండ్ అవార్డ్స్, మీకు ఏమైనా అవార్డ్స్ కనుక వచ్చినట్లయితే పెట్టండి. లేదా హ్యావ్ యూ బీన్ డిబార్డ్ అంటే నో అని పెట్టండి. మీ దగ్గర ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ మాల్ ప్రాక్టీస్ చేస్తారంటే నో అని పెట్టండి. మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అన్నిటికీ నో అని అయితే పెట్టండి ఫ్రెండ్స్. 2 referees ఫెమిలియర్ విత్ యువర్ ప్రొఫైల్ అండ్ ప్రొఫెషనల్ కంట్రిబ్యూషన్స్. అంటే మీరు ఫెమిలియర్గా తెలియాలి ఫ్రెండ్స్. ఏదో రిఫరెన్స్ ఇమ్మన్నాం కదా అని చెప్పేసి ఇచ్చేయడం కాదు. మీరు రిఫరెన్స్ ఇచ్చే పర్సన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే మీకు వాళ్ళు తెలిసి ఉండాలి, వాళ్ళకు మీరు తెలిసి ఉండాలి. అంటే మీ కాలేజీ ప్రొఫెసర్సో, మీరు జాబ్ చేసే చోట హయ్యర్ ప్రొఫెషన్సో, లేకపోతే మీ స్కూల్ గవర్నమెంట్ టీచర్సో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళతో వాళ్ళ యొక్క రిఫరెన్సెస్ ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి మీ రిఫరెన్స్ ఇలా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పర్మనెంట్ పొజిషన్స్ పడితే యూజ్ చేసుకుంటున్నామని చెప్పండి. వాళ్ళ యొక్క డిజిగ్నేషను, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ఇవ్వండి. సబ్మిట్ చేయండి. లాంగ్వేజెస్, మీకు ఎన్ని లాంగ్వేజ్ తెలుసు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మరాఠీ ఏది వస్తే అది అన్నీ సేవ్ అండ్ యాడ్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, మిస్సెల్లేనియస్ ఇన్ఫర్మేషన్లో ఇప్పటివరకు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీకు ఏమన్నా కావాలి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. సో నేనైతే నెక్స్ట్ సెక్షన్ అయితే కొట్టేసాను ఫ్రెండ్స్. నాకు దగ్గర ఎన్ఓసి అండ్ డిక్లరేషన్ అయితే వస్తుంది. సో నేనైతే ఎన్ఓసి ఏం ప్రొడ్యూస్ చేయగలరా. సో మీరు ఎక్కడైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉండి ఈ జాబ్స్కి అప్లై చేద్దామనుకుంటే మీ ఆర్గనైజేషన్ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సో నీ దగ్గర డిక్లరేషన్ దగ్గర సేవ్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. సేవ్ అని క్లిక్ చేయడం తోటి ఇదైతే అడుగుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సెలెక్ట్ ద చెక్ బాక్స్ ఇఫ్ ఎన్ఓసి ఈజ్ నాట్ అవైలబుల్ అని ఉంది. సో ఇది క్లిక్ చేసేస్తే మాత్రం ఎన్ఓసి పెట్టనవసరం లేని వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ అది చూపించవు. నేను డిక్లరేషన్ దగ్గర సేవ్ దగ్గరికి వెళ్తున్నాను. తోటి ఇక్కడ చూపిస్తుంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని చెప్పేసి. ఐ షల్ ప్రొడ్యూస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ బిఫోర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర
అని అడుగుతుంది. సో నేనేం పెట్టలేదు కాబట్టి నేను ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ సెక్షన్లో అప్లోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 10 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. అలాగే మీ సిగ్నేచర్ అనేది 10 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఏదైతే ఇచ్చారో నెంబరు, ఆ నెంబర్ యొక్క దాన్ని 100 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి. ఇవి డైమెన్షన్స్ అయితే పక్కా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ నేను అప్లోడ్స్ 10th క్లాస్ నా 12th క్లాస్ అప్లోడ్స్ అయితే పెట్టాలి. సో నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళినట్లయితే ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అప్లోడ్ క్యాన్సల్ అనేది వస్తుంది. ఇలా మీకు కూడా వచ్చినట్లయితే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళగలుగుతారు. ఇక్కడ నెక్స్ట్ కొట్టడంతో ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ప్రివ్యూలో నేను ఇచ్చిన అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కిందకైతే ఇలా వచ్చినట్లయితే ఇక్కడ నాకు ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్. టిక్ కొట్టేసిన వెంటనే ఇక్కడ చూడండి నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్తుంది. సబ్మిషన్ సెక్షన్కి నాకు పేమెంట్ ఆప్షన్ చూపించదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫీమేల్ కేటగిరీ నుంచి అప్లై అయితే చేస్తున్నాను. ఒకవేళ మేల్ కేటగిరీ అయితే పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఎలా అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. పేమెంట్ని ఎలా అన్నా పే అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కానీ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్లీజ్ చెక్ ద ఫాలోయింగ్ బిఫోర్ సబ్మిషన్ అని చెప్పేసి క్లిక్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 7 అనేది మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకోమనేది చెప్తుంది. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్మిట్ బటన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, సబ్మిట్ అయితే చేయండి. సో ఓకే, సబ్మిట్ చేసుకున్నాను, చూసుకున్నాను ఫ్రెండ్స్. చూసుకుని సబ్మిట్ అయితే చేయండి మీ అప్లికేషన్. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లై చేయాల్సిన విధానం అనేది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్, కామెంట్స్ అనేది మాకు మోటివేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.